రైట్ ఇక మహారాష్ట్ర జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు సహా దేశంలోని 48 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో బైపోల్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైపోయింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయా అని చెప్పేసి అందరి దృష్టి దాని మీదే ఉంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కౌంటింగ్ నేపథ్యంలో సినారియోస్ ఎలా ఉన్నాయి, ఏవి లీడింగ్లో కనిపిస్తున్నాయి? ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం అయితే ఇటు మహారాష్ట్రతో పాటు జార్ఖండ్లో 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ లీడ్లోనే ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మహారాష్ట్రలో 288 స్థానం ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 145. ఇది ఇటు జార్ఖండ్లో 81 స్థానం ఉన్నప్పటికీ ఇటు జార్ఖండ్లో ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ కూడా 81, మొత్తం 81 అయితే మ్యాజిక్ ఫిగర్ 41గా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం అయితే సర్వేలు చెప్పినటువంటి ఆధారంగానే బీజేపీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు మహారాష్ట్ర సంబంధించిన విషయంలో మాత్రం మహారాష్ట్రలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా లీడ్లో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మహారాష్ట్ర సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం ఇటు మహారాష్ట్రలో 55 స్థానాల్లో మహాయుతి ముందంజలో ఉండడం జరిగింది. ఇటు 22 స్థానాల్లో మహావికాస్ అఘాడీ ముందంజలో ఉన్నారు. దాంతోపాటు 2 స్థానాల్లో ఇండిపెండెంట్ కూడా ముందంజలో ఉన్నట్టు కూడా ఇప్పటికే వస్తున్నటువంటి సమాచారం. ఇక్కడ జార్ఖండ్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే జేఎంఎం కూటమి 3 స్థానాల్లో కూడా లీడ్లో ఉండడం జరిగింది. బీజేపీ కూటమి 4 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. అయితే బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఈసారి 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా అధికారం రావాలని చెప్పేసి కూడా అనేక ప్రయత్నాలు కూడా జరిగింది. హోరాహోరీగా ప్రచారాలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ మహారాష్ట్రలో మాత్రం శివసేన పార్టీలు 2 ఉన్నటువంటి నేపథ్యంలో 2 కూడా పోటాపోటీగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒక శివసేన ఇటు శిండే సంబంధించినటువంటి వర్గంతో పాటు ఇతర పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రం సంబంధించినటువంటి లోకల్ పార్టీలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇటు ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జిషాన్ ఇటు బాంద్రా ఈస్ట్లో కూడా వారు ముందంజుగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు వయనాడ్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక, అంటే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నిక కాకుండా వయనాడ్ ఎన్నిక చాలా కీలకమైనటువంటి ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రియాంక గాంధీ కూడా ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 20,000 ఓట్లతో కూడా మెజారిటీగా ప్రియాంక గాంధీ ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దాంతోపాటు ఇటు బీజేపీ పార్టీ లార్జెస్ట్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. బారామతిలో అజిత్ పవార్ లీడ్లో ఉండడం జరిగింది. ఇటు నాగ్పూర్ సౌత్ వెస్ట్లో మాత్రం ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ లీడ్లో ఉండడం జరిగింది. ఇటు సకోలీలో కాంగ్రెస్ అభ్యర్థి నానా పాటోలై వారు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక వర్లీలో మాత్రం ఆదిత్య ఠాక్రే వారు లీడ్లో ఉన్నారు. ఇటు ఇప్పటికే గెలుస్తారని చెప్పేసి ఉన్నటువంటి అభ్యర్థులను కూడా వారిని మహాయుతి కూడా ఒక క్యాంప్ రాజకీయాలు కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. వారిని కర్ణాటక లేదా ఇటు ఇతర రాష్ట్రాలకి గెలిచినటువంటి ఎమ్మెల్యేని తీసుకెళ్లేందుకు కూడా వారు ప్రయత్నం కూడా చేసినటువంటి పరిణామం కనిపిస్తుంది. ఇక అఘోడీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా అక్కడి నుంచి క్యాంప్ రాజకీయాలు కూడా తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ట్రెండ్స్ వచ్చినటువంటి నేపథ్యంలోనే మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోపే గెలిచేటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇటు హైదరాబాద్ లేదా కర్ణాటక తీసుకెళ్లాలని చెప్పేసి అఘోడీకి సంబంధించినటువంటి ఆ పార్టీ నేతలు కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇకపోతే జార్ఖండ్ విషయానికి వస్తే ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య జరుగుతున్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి లీడింగ్స్ని చూస్తే ఈ సినారియోలో మార్పు కనిపించే అవకాశాలు ఉన్నాయా? ఈ లీడింగ్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా, అంటే ట్రెండ్స్ కూడా ఇటు జేఎంఎం అంటే జార్ఖండ్ సంబంధించినటువంటి జేఎంఎంకి 4 స్థానాల్లో కూడా అధికంలో ఉండడం జరిగింది. ఇటు బీజేపీ 6 స్థానాల్లో అధికంలో ఉన్నారు, ఇతరులు 3 స్థానాల్లో ఉన్నారు. అంటే ఇది జార్ఖండ్ సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పటివరకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సోరెన్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వారు పోటీ చేసినటువంటి స్థానాలు కూడా వారు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో ఈడీ సంబంధించినటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇతర కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చప్పై సోరెన్ సంబంధించినటువంటి కుటుంబ ఎవరైతే పోటీ చేశారో వారందరూ కూడా ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా వారి వైపే మొగ్గు చూపినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒకవైపు ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గతంలో ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేశారు, వారు ఇప్పుడు గెలిచిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తారనే అంశాలు కూడా క్లియర్ కట్గా ప్రజలకు కూడా వివరించి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా జేఎంఎం వైపే
అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కూడా వారి వైపే ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సరిగా 11 లేదా 12 గంటల వరకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మహారాష్ట్ర విషయానికి వస్తే మహాయుతి ఇదే వరవడిని కొనసాగించే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమైనా చివరి కౌంటింగ్ దశ వరకు వచ్చేసరికి పెనుమార్పులు ఏమైనా సంభవించే అవకాశాలు ఉన్నాయా? అసలు మహారాష్ట్ర రాజకీయాల్లో మనం విభిన్నమైనటువంటి పరిస్థితిని చూసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా. అంటే గతంలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు కూడా చూసాము, మార్పులు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా స్పష్టంగా కనిపించాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మహాయుతి ఇటు 100 స్థానాలకు కూడా లీడ్లో ఉన్నది కూడా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ట్రెండ్స్ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మహావికాస్ కూడా 38 స్థానాల్లో వారు లీడ్లో ఉన్నట్టు కూడా ఈ యొక్క ట్రెండ్స్ కూడా చెప్తుంది. ఇతరులు 7 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి వయనాడు కావచ్చు, ఏదైతే జార్ఖండ్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇటు సీఎం హేమంత్ సోరెన్ కూడా ఇటు ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే హేమంత్ సోరెన్ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఇటు గండేలో హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ కూడా అధికంలో ఉండడం జరిగింది. ధన్వర్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబులాల్ అధికంలో ఉండడం జరిగింది. ఇటు ఇస్లాంపూర్లో ఎన్సీపీ అభ్యర్థి జయంత్ పాటిల్ అధికంలో ఉండడం జరిగింది. ఇక్కడ నాగ్పూర్ ఇందాక చెప్పినట్టు నాగ్పూర్ సంబంధించినటువంటి విషయం కూడా చూసాము. నాగ్పూర్లో ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి అనుకుంది. అయితే ఇవన్నీ ఒక అంశం. అయితే ఎవరు సీఎం అవుతారు, సీఎం అవుతే ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అంటే ఇటు ఎన్సీపీ 2 విడిపోయినాయి కాబట్టి ఒకరు కాంగ్రెస్ తోటి ఉన్నారు, ఒకరు బీజేపీతో ఉన్నటువంటి నేపథ్యంలో అందులో కూడా వారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి వారు కూడా పోటీగా ఉన్నారు. ఇటు బీజేపీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలు ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా వారు కూడా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎవరు సీఎం అవుతారు, ఏ విధంగా ఈ పార్టీ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అంశాలపై కూడా ఒక ఉత్కంఠ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ 2 రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే ఈ వరవడిని మనం చూస్తూనే ఇదే కొనసాగితే కనుక ఎవరు ఏంటి అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రజల తీర్పులో ఎటువంటి మార్పులు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎన్డీఏ కూడా తన వంతు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉంది. మోదీ ప్రభావము ఈ రాష్ట్రాల్లో ఎంతవరకు వర్కౌట్ అయింది అనుకోవచ్చు? ఖచ్చితంగా బీజేపీ మోడీ ఫేస్ వాల్యూ అనేది కూడా ఖచ్చితంగా వర్కౌట్ అయినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, మార్పులు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ దృష్టి పెట్టిన తర్వాతనే ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కావచ్చు, మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్స్ పోల్స్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, బీజేపీ చాలా వరకు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే వారితో కలిసి వచ్చినటువంటి వారికి సమానంగా టికెట్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అన్ని విధంగా బీజేపీ సమానంగా ముందుకు వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఈ సీఎం రేస్ సంబంధించిన విషయమే కాకుండా అధికారంలోకి వచ్చేందుకు మాత్రం ఖచ్చితంగా బీజేపీ ధీమా కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ కూడా ధీటుగా వారంతట వారు ప్రయత్నాలు కూడా చేశారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ కూడా స్వయంగా మహారాష్ట్రకి వెళ్ళి పర్యటించారు. ప్రియాంక గాంధీ కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో వారికి మద్దతు కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ లీడ్లోనే ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇండియా కూటమి గతం కంటే మెరుగైన మార్పునే చూస్తోంది అని అనుకోవాల్సి ఉంటుందా? ఖచ్చితంగా. అంటే ఇండియా కూటమి కూడా చాలా వరకు ప్రయత్నాలు కూడా చేస్తారు. అంటే వారితోటి కూటమితో వచ్చినటువంటి పార్టీ నేతలు అంటే వారికి కూడా సరి సమానంగానే చూసుకుంటూ ముందుకు కూడా వెళ్ళారు. అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆలోచన చేసిన తర్వాతనే ఇండియా కూటమి కూడా ముందుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనకి స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడైతే ప్రచారాలు జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు కూడా చూసాము. ఒకరిపై ఆరోపణలు కావచ్చు, ప్రత్యారోపణలు కావచ్చు, గత ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకంటే మోడీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, చాలా వరకు బీజేపీ మోడీ ఫేస్ వాల్యూతోటే చాలా వరకు ఓట్లు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.